దేవి సంధ్య, నేను వశిష్ఠ ఋషిని. సృష్టికర్తైన బ్రహ్మదేవులు నన్ను నీ దగ్గరకు నీ క్రోధాన్ని క్షోభని తగ్గించటానికి పంపించారు. నా ఇష్ట దైవమైన శివశంకరులే నాపై కోపగించినప్పుడు నా జీవితానికి అర్థం ఏముంది? క్రోధం క్షోభం తగ్గిన తరువాత కూడా నా వలన ఏం ప్రయోజనం? నీ ప్రశ్న ప్రారంభంలోనే నీ సమాధానం కూడా ఉంది. అంటే ఇష్టదైవమైన ఆ శివశంకర్ల క్రోధం నీకు దుఃఖ కారణమైతే వారి ప్రసన్నతతో నీకు సుఖము కలుగుతుంది. వారి కోపం శాంతింప చేయడానికి నేనేం చెయ్యాలి? దేవాది దేవులు శివశంకర్ల గురించి తపస్సు. శివశంకరులు ఒక్కరే ధర్మం, అర్థం, కామం, మోక్షాలకు ఆది కారణం, ఆది స్రష్ట, అద్వితీయులు, పురుషోత్తములు. వారి నుండి నీకు తప్పక అన్నీ లభించగలవు. ఓం నమః శివాయ ఈ మంత్రజపాన్ని నీవు చేస్తూ ఉండవలే. శివశంకర్లు స్వయంగా ప్రత్యక్షమై నిన్ను ఉద్ధరించేందుకు బాధ్యత వహిస్తారు. నేను తప్పక చేస్తాను. నీ మనస్సులో ఈ మంచి లక్ష్యం పెట్టుకొని నీవు దేవాది దేవులు శివశంకర్లను ధ్యానించు. వారు నీతో ప్రసన్నులై స్వయంగా నీకు నీ అభిష్ట ఫలాన్ని ప్రసాదిస్తారు. తమరు సరైన దారి చూపినందుకు నేను అత్యంత కృతజ్ఞురాలిని. తమ ఆదేశానుసారం శివారాధన గావించి దేవాది దేవులు శివశంకరులను తప్పక ప్రసన్నం చేసుకుంటాను. ఓం నమః శివాయ. 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 ఓం నమః देवी संध्या, ఓం నమః శివాయ. దేవి సంధ్య, నేను నీ తపస్సుకి ప్రసన్నుడనయ్యాను. కోరుకో, ఏదైనా వరం కోరుకో. మహేశ్వర, ఒకవేళ తమరు నాకు సంతోషంతో వరమివ్వాలని కోరుకుంటే
అలాగే నేను అందుకు యోగ్యురాలినైతే నాకు 2 వరాలివ్వండి. మొదటి వరం, జగత్తులో ఏ ప్రాణి అయినా జన్మించగానే కోరికలతో జీవించకూడదు. యవ్వనావస్థ ప్రాప్తించిన తరువాతనే వాటిలో కామేచ్ఛ కలగాలి. నీ మొదటి వరాన్ని నేను నీకు ఇచ్చేను దేవి. ఇక నీ 2వ కోరిక? నా 2వ కోరిక ఇదే ప్రభు. ఇదే నా అంతిమ కోరిక కావాలి. అనగా ఈ మలిన దేహం నుంచి ముక్తి ప్రసాదించండి ప్రభు. ఆ తరువాత తమరు నాకు నూతన జన్మనివ్వండి. అప్పుడు ఒక మహాత్ముడితో నా వివాహం జరగాలి. ఆ సందర్భంగా నా పేరు కూడా ఒక ఋతువుని సూచించాలి. తథాస్తు. కానీ నాకేమి ఆజ్ఞ పరమేశ్వరా? ఈ పర్వతం దిగువన చంద్రభాగా నదీ తీరంలో ఉన్న తాపసాశ్రమంలో మేఘా ఋషి 12 ఏళ్లపాటు జరిగే మహాయాగాన్ని అనుష్ఠానం చేస్తున్నారు. అక్కడికి నిర్భయంగా వెళ్ళు. నిన్నెవరూ చూడజాలరు. ఆ తరువాత నీ మనసులో ఏ పురుషుడిని పతి రూపంలో పొందాలనుకుంటున్నావో అతన్ని హృదయంలో ధారణ చెయ్యి. నీ శరీరాన్ని యాగానికి ఆహుతిగా చేసి అగ్నిలో సమర్పించుకో. తరువాత ఆ అగ్నే నీకు తల్లి అవుతుంది. అంటే నీకు ఒక కొత్త జన్మనిస్తుంది. మేఘా ఋషి. ఓం ఆదిత్యాయ నమః. 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 సదాశివుల ఆశీర్వాదాన్ని పొంది వారు చూపించిన మార్గంలోనే నడుస్తూ దేవి సంధ్య మహాయాగం జరుగుతున్న మేఘాఋషి ఆశ్రమాన్ని చేరుకుంటుంది. అక్కడ వారికి కనిపించని దేవి సంధ్య ఓం నమశివాయ మంత్ర జపం చేస్తూ యజ్ఞకుండాన్ని సమీపించింది. అటు పిమ్మట ఆ అగ్నిలోనే లీనమైపోతుంది. ఆ తరువాత యాగాగ్ని నుండి వెలువడిన అరుణ జ్యోతి చూస్తూ చూస్తూ ఉండగానే పూర్తిగా 2 భాగాలుగా విడిపోతుంది. ఈ విధంగా సంధ్య యొక్క అస్తిత్వం 2 భాగాలుగా చెలిపోయింది. ప్రాతఃసంధ్య ఇంకా సాయం సంధ్య. ప్రాతఃసంధ్య దేవతలను ఆరాధించడానికి, మరి సాయం సంధ్య పితరులను ఆహ్వానించడానికి. 2గా రూపొందిన సంధ్యా సమయాల్లో ఓం నమశివాయ స్వరం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఎవరి వీడ? ఎవరి నారి? ప్రణామం ఋషివర్య. ఎవరు నీవు మాయావి? ఈ పవిత్ర అగ్నిలోంచి ప్రత్యక్షమయ్యే సాహసం ఎలా చేశావు? ఎందుకు చేశావు? ఏమిటి నీకొచ్చిన ప్రయోజనం? మాట్లాడు. నేను తమరి పుత్రికను తండ్రి. తమరి ఆశీర్వాదాన్ని ఆకాంక్షిస్తున్నాను. ధర్మం, నీతి, మర్యాద ఇంకా వ్యవహార రీత్యా నీ ప్రణామానికి చరణస్పర్శకు నేను నీకు దీర్ఘాయువు సదా ప్రసన్నత కావాలంటే ఆశీర్వాదంగా ఇవ్వగలను. కానీ అకారణంగా పితృత్వపు అధికారం ఇవ్వజాలను. కానీ నీవు నాకు పుత్రికవు, నేను నీకు తండ్రిని ఎలా అయ్యాం? ఆ పరమేశ్వరుల వాత్సల్యం ఇంకా కృప కారణంగానే ఈ సంబంధం స్థాపితమైంది తండ్రి. కళ్యాణి, మాటిమాటికి తండ్రి అంటూ సంబోధించి నీవు నా పితృభావాన్ని పరీక్షిస్తున్నావా? తమరు త్రికాలదర్శులు. తమకు ఈ సత్యం తప్పక తెలిసే ఉండాలి. నేను ఎవరినో, ఆ పైన తమకు ఇది కూడా తెలిసుండాలి. తమను పరీక్షించగలిగిన గొప్పదనం నాలో లేదని. మహాభాగే, మా జ్ఞానాన్ని జపతపాలను ఎదిరించవచ్చావా? లేదు పితృవర్య, లేదు. పుత్రిక తన తండ్రి పట్ల అట్టి దుస్సాహసం ఎలా చేయగలదు? తిరిగి అదే ప్రలాపం. పుత్రి పుత్రి పుత్రి.
ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరు రుజువు చేశారు నీవు నా పుత్రికవని? ఇది నా దౌర్భాగ్యం. నా తండ్రి సముఖాన వారి పుత్రికనని నేను రుజువు చేసుకోవలసి వస్తోంది. తమరు అనుమతిస్తే నేనొకటి నివేదించుకోనా? చేసుకో, కానీ నన్ను తండ్రి అంటూ నిన్ను నీవే పుత్రికనంటూ అనకు. నేను తమరి తనువు నుండి జన్మించి ఉంటే తనూజా అని పిలువబడేదాన్ని. ఒకవేళ మనసు నుండి జన్మించి ఉంటే మానసి అని పిలువబడేదాన్ని. ఏ శివారాధనకు ప్రతిఫలంగా లభించిన పుణ్యం పైన తమకు అధికారం ఉందో ఆ పుణ్యంతో జన్మించాను తండ్రి. అలా నేను పుణ్యజను తండ్రి. శివారాధన యొక్క పుణ్యానికి ప్రతిఫలంగా జన్మించిన పుత్రికకు ఇంత జ్ఞానం ఉంది. మరి ఆ ఫలప్రాప్తి పొందిన తండ్రికి మాత్రం ఈ విషయం కొంచెం కూడా తెలియదు. చాలా ఆశ్చర్యంగా ఉంది, అద్భుతంగా ఉంది. ఒకవేళ ఇది సత్యమైనట్లయితే స్వయంగా శివశంకరులే దీన్ని రుజువు చేసేవారు, స్వయంగా నిర్ణయించేవారు. కానీ అలా జరగలేదు. ఇప్పుడు అలాగే జరుగుతుంది. ఓ దేవాది దేవా, నన్ను ఉద్ధరించు, నన్ను రక్షించు. ఋషివర్యులకు పుత్రికగా చేసి నాకు ఏ గౌరవాన్నిచ్చావో దానిని ఋషి సముఖంలో అవునని చెప్పి రుజువు చెయ్యి. దయచూపు భోళాశంకర, కృపచూపు దేవాది దేవా, మహాదేవా, నాపై దయచూపు, నా మీద కృపచూపు, నా మొర విను, నా మీద కృపచూపు దేవా. ఓ మహేశ్వర, దర్శనమివ్వు. దేవాది దేవా, మహాదేవా, నా మీద కృపచూపు. ఓ భోళాశంకర, నా మీద కృపచూపు. ఓ మహేశ్వర, నాకు దర్శనమివ్వు. ఓ భోళాశంకర, నా మీద కృపచూపు, నాకు దర్శనమివ్వు, నా మొర విను. ఓ భోళాశంకర, నాకు దర్శనమివ్వు, నా మీద కృపచూపు. ఓ దేవా, నాకు దర్శనమివ్వు. భోళాశంకర, దర్శనమివ్వు. ఓ దేవాది దేవా, మహేశ్వర, నాకు దర్శనమివ్వు, నాకు దర్శనమివ్వు దేవా. మేఘా ఋషి, నేను ప్రత్యక్షమవటం చాలునా, లేక ఇప్పుడు తమకు ప్రమాణపవసరం ఉందా? తమరు ప్రత్యక్షం అవ్వడంతోనే సత్యం తెలిసిపోయింది దేవాదిదేవా. అయితే తమ పుత్రికకు నామకరణం చేయండి, ఆమెను ఆశీర్వదించండి. ప్రభు, తమరి ఆజ్ఞలో నేను సగభాగమే పాటించగలుగుతాను. ఈమెకు నామకరణం చేస్తాను. ఆశీర్వచనమైతే స్వయంగా తమరే చేయాలి. సూర్యకాంతి ఉంది ఈమె ముఖంలో, అనగా అరుణిమ లాంటి కాంతితో ఈమె ముఖమండలం వెలుగుతున్నది. అందుకే నేను ఈమె పేరుని అరుంధతి అని నిశ్చయిస్తున్నాను. పరమ శివశంకరులకు జయము! దేవి అరుంధతికి జయము! పరమ శివశంకరులకు జయము! దేవి అరుంధతికి జయము! మేఘా ఋషి, దేవి అరుంధతి లాంటి పుత్రికను పొందేరు. మీ అదృష్టానికి మా అభినందనలు. ఇక ఈమె వివాహం సప్తర్షులలో విశిష్టుడు ఋషి వశిష్ఠునితో జరిపించి అతని పేరుని సార్థకం చేయండి. ఆజ్ఞదేవ. పరమ శివశంకరులకు జయము! పరమ శివశంకరులకు జయము! పరమ శివశంకరులకు జయము! నేడు ఎంత శుభదినం! వశిష్ఠుల వారితో దేవి అరుంధతి వివాహం జరగబోతోంది. శుభాతి శుభం ఋషివర్య. కానీ నాకొక్కటి అర్థం కావడం లేదు. శివశంకరులు సప్త ఋషుల నుండి తెలిసి కూడా ఈ వరుణ్ణి ఎందుకు ఎన్నుకున్నారు? ఋషి విశ్వామిత్రులు కూడా తక్కువ జ్ఞాని మౌని కాదుగా. వారి తపమైతే దేవతలకే ఈర్షాహేతువే. ఈ ఆలోచన అయితే నాకు వచ్చింది, కానీ సందేహం తీర్చేదేవ. సందేహం నేను తీరుస్తాను. శివశంకరుల నిర్ణయంలో ఎందుకు అనే ప్రశ్నే ఉదయించదు. సంపూర్ణ జగత్తులో మమత, సమత, ఇంకా మిత్రభావం చూపించిన కారణంగా విశ్వామిత్రులు ఉత్తమోత్తమ తాపసే. కాని వశిష్ఠుల వారు సంపూర్ణ జగత్ కళ్యాణాన్ని కోరడం చేత తన విశిష్టత మూలంగా సర్వశ్రేష్ఠులయ్యారు. ఓ ప్రభు, ఈ శుభగడియల్లో తమ ఆగమనం కోసం మేము ఆతురతతో ఎదురుచూస్తూ ఉన్నాం.
ఋషివరులారా, పుత్రిక అరుంధతిని మండపంలోకి తీసుకురండి. रूपोद्यान प्रफुल्ल प्राय कलिका राकेन्दु निम्बानना तन्वंगी शुभहासिनी सुरसिका क्रीडा कला संरति शोभा वारिधिनी सुमूल्यमणि की लावण्य लीलामयी शंछाया मृदुभाषिणी मृगदृगी भूयात् सदा मंगलम्. దేవి అరుంధతి, నా జీవితంలోకి ఆనందపు వెల్లువలాగా ప్రవేశించావు. రసమాధురువై అరుదించావు నీవు. వీటన్నిటికన్నా ముందు శ్రద్ధాభక్తుల సగుణ రూపానివి నీవు. ఈ రూపం పొందటానికి ఎన్ని కష్టాలు పడ్డావో వాటిని వర్ణించటం అశక్యము. నీవు గొప్పదానివి, శ్రద్ధాపాత్రురాలివి. నీకివే పదే పదే నా నమస్సులు. నన్ను సిగ్గుపడేట్టు చెయ్యకండి స్వామి. సంధ్య యొక్క ప్రాయశ్చిత్తం, అరుంధతి ఈ రూపం తమరి వల్లనే సంభవమయ్యాయి. మీరు నాకు శివభక్తి మహిమ తెలిపి ఉండకపోతే దేవాది దేవులు శివశంకరులను పూజించే మంత్రోపదేశం చేయకపోతే ఇరువురం ఇలా కలిసేవాళ్లం కాదు. స్వామి, ఇంతవరకు ఏం జరిగినా దాని గొప్పదనమంతా తమరికే చెందుతుంది. దీని గొప్పతనమంతా దేవాది దేవులు శివశంకరులకే చెందుతుంది, నాకు కాదు. జగత్తులో జరిగినది, జరుగుతున్నది, జరగబోతున్నది అదంతా కూడా దేవాది దేవుల ఇచ్ఛానుసారమే జరుగుతుంది. అన్ని పనులకు కరత ధరత ఆ శివుడే. ఈ జగత్తులో సుఖదుఖాలను ఎదిరించగలిగే మహామంత్రము ఒక్కటే. అసంభవాన్ని సంభవంగా, దొరకని దాన్ని దొరికేట్టుగా చేస్తుంది. ఆ మహామంత్రమే ఓం నమః శివాయ. 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 ఓం నమః. స్వామి, తమరేంటి ఇలా అయిపోయారు? తమరు సంధ్యపై పుష్పబాణం ప్రయోగించినప్పటి నుండి ఈ విధంగా ఏదో పోగొట్టుకున్నట్టు కనిపిస్తున్నారు. కేవలం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ మంత్రజపమే చేస్తున్నారు. స్వామి, ఇలా తమరు విరక్తులైతే నేను ఏం కావాలి? నేను భయభీతుడినయ్యాను ప్రియా. భయభీతులా? కానీ ఎందువలన? నేను సంధ్య పైన పుష్పబాణాలను ప్రయోగించాను. దాని వలన జరిగిందేంటో నీకు బాగా తెలుసుగా. నా భయం ఏమిటంటే ఈ పరిణామ ఫలితాన్ని నేను అనుభవించాలేమోనని. లేదు స్వామి, తమరు కేవలం తమ కర్తవ్య పాలన గావించేరు. కర్తవ్యం భావన కన్నా గొప్పదే. నిస్సందేహంగా ఇదేమీ అపరాధం కాదు. కానీ రతి, ఓవేళ భవిష్యత్తులో ఏదైనా అమంగళకర సంఘటన సంభవిస్తే ఏమవుతుంది? నారాయణ నారాయణ.
పుష్పధన్వా సోదరా మన్మథ, నన్ను చూసి ఇలా కళ్ళు కప్పి ఎక్కడికి పారిపోతున్నావు? రతీదేవి ఎక్కడ మాయమైపోయింది? ప్రణామం దేవర్షి. నారాయణ నారాయణ, నేను నీకు సోదరుని మన్మథ. నన్ను దేవరిషి అంటూ గౌరవించి సిగ్గుపడేట్టు చేయకు. తమరిని గౌరవించి తీరవలసిందే. మంచిది, ఇక నాకు వెళ్ళడానికి ఆజ్ఞ ఇవ్వండి. అంత తొందర ఎందుకు భ్రాత? నా మాటలు పూర్తిగా విను. ఆజ్ఞాపించండి భ్రాతాశ్రీ. పుష్పబాణాలతో విచలితురాల్ని చేసి నీవు సంధ్యాదేవికి శుభం చేకూర్చేవు గదా. నారాయణ నారాయణ. శుభమా? అదెలా? దేవర్షి, నాకేమనిపిస్తోందంటే సంధ్యపై చేసిన ఆ ప్రయోగానికి నాకు ప్రాయశ్చిత్తం తప్పదని. లేదు మన్మథ, నీ ఈ పుష్పబాణ ప్రయోగం చేత సంధ్య యాగంలో పునర్జన్మ ఎత్తింది. ఈ విధంగా జగత్తుకు 2 సంధ్యలు ప్రాప్తించాయి. ఒకటి ప్రాతః సంధ్య, మరొకటి సాయం సంధ్య. తమరు చెప్పినటువంటి మాటలకు అర్థం ఈ సంధ్యల ఏర్పాటులో నా యోగదానం కూడా ఉందనా? నిశ్చయంగా. కేవలం అంతేకాదు, సంధ్య మహాసతి అరుంధతి రూపంలో మహర్షి వశిష్ఠులకు ధర్మపత్ని అయింది. సోదరా, ఇప్పుడు నీ పుష్పబాణాలను ఎవరిపై ప్రయోగించాలనుకుంటున్నావు? దేవర్షి, నన్ను ఒకటే చింత బాధిస్తోంది. నా పుష్పబాణ ప్రయోగం వలన ఎవరికీ హాని జరుగుదు కదా అని. అందుకని నేనిక నా పుష్పబాణాలను ఆలోచించే ప్రయోగిస్తాను. దానివల్ల భావిలో నేను ఏ ఆపదలోనూ పడను. సోదరా, వ్యర్థంగా చింతించకు. వర్తమానం ఎలాగూ ఉజ్వలమే. ఇక భవిష్యత్తు చరాచరపతి శివశంకరుల అధీనంలో ఉంది. ఇదే సనాతన సత్యం. నా మాట విను. పరమపిత బ్రహ్మ నీ మీద ఏ బాధ్యత మోపారో దాన్ని నీ కర్తవ్యం అనుకుని పుష్పబాణాలను సరైన సమయాల్లో ప్రయోగిస్తూ ఉండు. ఇదే నీ ధర్మము, కర్మ కూడాను. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. పరమపిత బ్రహ్మదేవులకు జయం. ఓం నమః శివాయ. రానారదా, నీకు స్వాగతం పుత్ర. దేవర్షి, ఈసారి ఏ సమస్య తీసుకుని వచ్చావు? సమస్య లేదు. ఒక ప్రశ్న ఉదయించింది. తమ దర్శనానికై వచ్చాను పరమపిత. నీవైతే సాక్షాత్తు ప్రశ్నారూపుడివి. నీవు వచ్చావంటే అర్థం ప్రశ్నే సముఖానికి వచ్చినట్టు. అడుగు, ఏమడుగుదామని? నేనిప్పుడే సోదరుడు మన్మధుణ్ణి కలిసి వస్తున్నాను. సంధ్యా ప్రకరణం తర్వాత అతను బాగా చలించిపోయాడు. ఇప్పుడు తన పుష్పబాణాలను ప్రయోగించాలంటేనే భయపడుతున్నాడు. అది సరైనదే నారదా. ఆ సమయంలో మన్మథుడు ఏదో విధంగా తప్పించుకుని పోయాడు. కానీ ఇప్పుడు తను బాగా ఆలోచించి తన పుష్పబాణాలను ప్రయోగించవలసి ఉంటుంది. మన్మథుడిక ముందు ముందు వివేకంతో తన శక్తిని ప్రయోగించాలి. తమరు నిజమే చెబుతున్నారు దేవి సరస్వతి. కానీ మన్మథుడు సంధ్యపై పుష్పబాణాలతో చేసిన ప్రయోగం వల్ల శుభమే జరిగింది. సంధ్యాదేవి ఇప్పుడు సతి అరుంధతి అయింది. ఆపై వశిష్ఠుల వారి ఆశ్రమం యొక్క శోభను పెంచుతోంది. అది నిజమే. పరమశివులు ఏం తలపెట్టినా దాని ఉద్దేశ్యం ఉత్తమంగానే ఉంటుంది. కాకపోతే కొంతకాలం దుఃఖం కలిగినట్లు తోస్తుంది. దేవి, నా మొదటి ప్రశ్నకు సమాధానం దొరికింది. కానీ నా రెండవ ప్రశ్న ఏమిటో అది కూడా అడుగు. తమకు పౌత్రి, నాకు అన్న కూతురు దక్షపుత్రిక సతి పాపం తన తండ్రి కోరికకు విరుద్ధంగా శివారాధన చేస్తోంది. ఇప్పుడేం జరుగుతుంది? శివారాధన పరిణామం శుభకరంగానే ఉంటుంది. ఈ విషయమే మనసులో ఏ అనుమానము రానేకు. కానీ మీరు సోదరుడు దక్షుడికి ఎందుకు నచ్చజెప్పరు? సతి చేసే శివ పూజకు అడ్డుపడవద్దని చెప్పండి. అది అసంభవం నారదా. దక్షుడు తన స్వభావం మార్చుకోడు. అంటే సతి తన తపోబలం ద్వారానే తండ్రి కలిగించే అవరోధాలను ఎదుర్కొంటూ తన అభిష్ట సిద్ధిని పొందాలా? అవును నారదా, జరిగేదంతా శివాజ్ఞతోనే జరుగుతోంది. నీవు ఈ విషయంలో చింతించటం, ఇంకా ప్రశ్నలు వేయడం వదిలేయి.
ఓం నమ శివాయ. సర్వేశ్వర పరమేశ్వర, నా ఆరాధనలో ఏదైనా లోపం జరిగిందా? తమరు నా ధైర్యాన్ని పరీక్షిస్తున్నారా? నాకు అదేమీ తెలియదు. కానీ స్వామి, నాకు వెంటనే దర్శనమియ్యండి. నా కనులు మీ దర్శనం కోసం తప్పిస్తున్నాయి స్వామి, తప్పిస్తున్నాయి. శివ 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 శివ. ఇక్కడ ఎవరికో పరీక్ష జరుగుతోంది. ఇలా ఒకరి పరీక్ష ఆరాధనలో అడ్డుపడడం ఉచితం కాదు నారదా. చప్పుడు చేయక వెంటనే పారిపో. నారాయణ నారాయణ. సోదరుడు దక్షిణి భవనం శూన్యంగా ఉంది. అందరూ ఎక్కడికి వెళ్ళారు? పద నారదా, వదిన వీరణ మందిరానికి పద. బహుశా అక్కడ జనం దొరకొచ్చు. నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. ప్రణామం వదిన. మరిది నారదుడి ప్రణామం స్వీకరించండి. విజయండి దేవర్షి. నారాయణ నారాయణ. నేను తమరికి కేవలం మరిదిని, దేవరిషిని కాదు. ఇదేమిటి వదిన, తమరు చింతాగ్రస్తులయ్యరి? నాకు ఏ విషయంలో చింత మరిది గారు? కానీ సతి విషయమై ఆలోచిస్తున్నాను. సతి? దాని తపస్సు ఎప్పుడు సఫలమవుతుందో తెలీదు. నారాయణ నారాయణ. వదిన, సతి అయితే శక్తి అవతారం. పరమశివులు ఆమె ప్రార్థన స్వీకరించి తీరవలసిందే. ఆమె ప్రార్థనని స్వీకరించే విషయంలో ఇంకెక్కువ ఆలస్యం జరగదు. నిజం చెప్తున్నారా మరిది గారు? ఏం తమ మరిది నుండి అసత్యాన్ని అపేక్షిస్తున్నారా? నేనైతే అసత్యాన్ని నుండి పారిపోతూ ఉంటాను. అలాగే భక్తి ఇంకా జనకల్యాణ మార్గాల్లో నడుస్తూ ఉంటాను. అదేమిటి వదిన, మళ్ళీ ఆలోచనలో పడ్డారు? ఏం చేయను, తమ సోదరులు, అదే నా స్వామి యొక్క కఠోర వైఖరి చూస్తుంటే అప్పుడప్పుడు భయం వేస్తుంది. వారి కఠోర వైఖరి గురించి మీరు సరిగా చెప్పారు. వారి జననమే పరమపిత బ్రహ్మగారి కాలి అంగుష్టం నుండి జరిగింది. వారు ప్రతి వస్తువును కాలితో తన్నాలనే ఆలోచిస్తారు. నారాయణ నారాయణ. ఇప్పుడు శివశంకరులు పేరెత్తితేనే శివ 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 శివ. ఇక ఆ భోళాశంకరుడే వారికి సద్బుద్ధి కలిగించాలి. నేనింతే చెప్పగలను వదిన. మహారాజులకు జయము. అదిగో, ఎవరిని తలిచేమో వారే వచ్చేశారు. నేనిక వెళతాను. ఉండండి మరిది గారు, కొంచెం మీరు వారికి నచ్చజెప్పండి. శివ 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 శివ. ఈ మొండి జీవి నచ్చ చెబితే తెలుసుకుంటారా అని. నారాయణ నారాయణ. నారదా, మీరా? నారాయణ నారాయణ. భ్రాత నారదానండి సోదర. తమ నోటి వెంట భ్రాత అన్న పిలుపు వినాలని ఇక్కడికి వచ్చి ఉన్నాను. చెప్పండి భ్రాత నారద, ఎలా ఉన్నారు? తమరు నలుదిక్కులా సంచరిస్తారు కదా. ఆ శివుడి ధ్యాసలో పడిపోయిన మా పుత్రికను తమరు చూసే ఉంటారు. మరి మీరే చెప్పండి, ఒక రాజకుమారికి ఈ చేష్టలు శోభనిస్తాయా? తనకెందుకు నచ్చ చెప్పరు? ఈ చిన్నతనం మానమనండి. ఆమె వివాహానికి యోగ్యురాలు. నారాయణ నారాయణ. ఆమె వివాహం కోసమే కదా శివారాధన చేస్తోంది. మీకు ఈ మాత్రం కూడా తెలియదా? ఆమె ఆరాధన ఫలిస్తుంది. ఆ భోళాశంకరులతోనే ఆమె వివాహం జరుగుతుంది. ఇందులో తమకెందుకు సందేహం కలుగుతోంది? నారాయణ నారాయణ. లేదు, అలా జరగనివ్వను. నేను ఈ అనర్థం జరగనివ్వను. నారాయణ నారాయణ. వదిన, మీరు ఎందుకు వ్యాకుల పడతారు? ఆ పరమశివశంకరులకు ఏది ఆమోదయోగ్యమో అదే జరుగుతుంది. నారాయణ నారాయణ. నా సతికి ఏమవుతుంది? ఏమవుతుంది నా సతికి? నా సతికి ఏమవుతుంది? నేను నీకు ఎన్నోసార్లు నచ్చ చెప్పాను.
సతిని శివారాధన చేయకుండా నిన్ను ఆపమన్నాను. తనకి నచ్చజెప్పు మహారాణి. తన మనసులో శివుడి పట్ల ఇంత నిష్ఠాభక్తులు పెట్టుకుని అనర్థం చేయొద్దని. స్వయంగా తన పుట్టుకలోని అర్థం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎవరైనా అనర్థం ఎలా చేయగలరు? ఒకవేళ సతిని శివారాధన ఉపాసన చేయకుండా ఆపవచ్చు. కాని స్వామి, ఆరాధన, ఉపాసన, నిష్ఠ ఇవి మానసిక భావనలు కదా. మరి భావనలను ఎవరైనా ఎలా నిరోధించగలుగుతారు? ఇవన్నీ చెప్పి మా అవహేళన చేస్తున్నావు మహారాణి. అలాంటి దుస్సాహసం ఎలా చేయగలుగుతాను? దుస్సాహసం దుస్సాహసం కాకపోతే నా ఆజ్ఞను ధిక్కరించడం. మహారాణి, మాతవైన కారణాన్ని నీ బిడ్డల శుభాశుభాలు యోచించడం నీ కర్తవ్యం. వారు పదభ్రష్టులైతే సన్మార్గం చూపడం నీ ధర్మం కూడా. బహుశా తమను సరిగ్గానే చెప్తున్నారు స్వామి. కాని మన సతి ఎటువంటి అశుభ కార్యమూ చేయటం లేదు. అలాగే పథభ్రష్టురాలు కాలేదు. తాను తన బుద్ధికి తగినట్లు సరైన పని చేస్తోంది. అంటే నువ్వనేది సతి జ్ఞానం అజ్ఞానం ఏమిటో తెలుసుకునేంత యోగ్యురాలు అయిందనేగా? లేదు మహారాణి, లేదు. నీ ఈ మాటలు తెలివితేటలు గల వారి మాటల్లా లేవు. నేను మీ అంత తెలివితేటలు గల దాని కాదు స్వామి. కానీ అంత బుద్ధిహీనురాల్ని కాదు. నీ తెలివితేటలు ఎలాంటివో ఇక్కడే తెలుస్తున్నాయి మహారాణి. నీ మిగతా పుత్రికలలా కాకుండా నీవు కేవలం సతి గురించే ఎక్కువ ఆలోచిస్తున్నావు. సతిపై మమత, స్నేహం, జాలి నీవు ఎక్కువగా చూపిస్తున్నావు. అది తమరి భ్రమ స్వామి, నిజం కాదు. శరీరానికి తన ప్రతి ఒక్క అంగం మీద ఒకే రకమైన ఇష్టం ఉంటుంది. పుష్పలతకు తన ప్రతి ఒక్క పుష్పం మీద ఒకేలా స్నేహం ఉంటుంది. నాకు నా ప్రతి సంతానం పైన శబ్దాలను ఉపమానాలతో అందంగా అలంకరించే నేర్పు నీలో ఉంది. అది నాకు తెలుసు. కానీ నాకే విషయం చెప్పగలవా? సతి కోసం కేవలం శివారాధన ఎందుకు అవసరం? మా దృష్టిలో శివుడికి బదులుగా శ్రీహరి విష్ణువు ఆరాధన కూడా చేసుకోవచ్చు. కానీ కేవలం శ్రీహరి విష్ణువుని ఆరాధించే భక్తులు శివునికి ప్రియభక్తులు కాజాలరు. అదేవిధంగా శివుణ్ణి ఆరాధించే భక్తులు శ్రీహరి విష్ణువుకి పరమభక్తులు కాజాలరు. శ్రీహరి విష్ణువు, శివశంకరులు ఇరువురు పరస్పరం వేరు కాదు. అందుకని శ్రీహరి విష్ణువును ఉపాసించే భక్తులపైన భోళాశంకరులు సదా ప్రసన్నులవుతారు. అలాగే అజరామర సదాశివులను ఉపాసించే భక్తులు శ్రీహరి విష్ణువు కృపకు పాత్రులవుతారు. మహారాణి, నీతో సతి మనసులో వివేకం కలిగించే ప్రస్తావన తెచ్చాను. దానికి బదులుగా జ్ఞానం, భక్తి పాఠాలు వినిపిస్తున్నావు. కానీ ఒక వాస్తవం మనసు పెట్టి విను మహారాణి. మేము సతిలోని ఆ శివభక్తిని ఎదురిస్తూ ఉంటాం. మేము అతని గుణగానాన్ని ఎన్నడూ వినజాలం. మాకు శివుడంటే అయిష్టం. శివుడంటే ద్వేషించడం, అలాగే ఇష్టపడడం మనుష్యుల వశంలో ఉండవు. అది కూడా కేవలం శివుని కోరికపైన ఆధారపడి ఉంటుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నారాయణ నారాయణ. సదాశివుల చరణాలకు ఈ నారదుడి ప్రణామాలు. తమరి సాధనకు భంగం కలిగించడం నేను చేయదగని పని. కానీ పరిస్థితి గంభీరతని, ప్రాముఖ్యాన్ని చూశాక నేను ఈ దుస్సాహసం చేయాల్సి వచ్చింది. దేవర్షి, మీరే విషయం ముఖ్యమైనదని, గంభీరమైనదని అంటుంటే తమరు చేసింది దుస్సాహసం ఎలా అవుతుంది? మీ రాకకు కారణం చెప్పండి. ప్రభు, దక్షపుత్రిక దేవి సతి మానసిక వ్యధతో బాధపడుతోంది. నేను ఆవిడ స్థితిని చూడలేకపోయాను. అందుకే తమ సన్నిధికి వచ్చాను. ఆవిడ వ్యధకు కారణం? నారాయణ నారాయణ. ఇదందరికీ తెలిసినదే, తాము నటరాజులని. కానీ ఓ మహేశ్వర,
నాట్య విద్యా ప్రదర్శన కోసం ఇది సరైన సమయం కాదు. సర్వము తెలిసి కూడా తమరు తెలియనట్లు నాటకమాడడం సతీదేవి కష్టాలను మరింత పెంచినట్లేగా. అందుకని వెంటనే ఉపాయం చెప్పండి. సతీదేవికి తమకు వివాహానికి మధ్య సోదరుడు దక్షుడి రూపంలో ఏం విఘ్నాలు వస్తున్నాయో వాటిని ఎలా నిర్మూలించాలి, దానికి ఏమిటి ఉపాయం? ఏ విధమైన సందిగ్ధ పరిస్థితిలోనూ కన్యకల అభీష్ట స్థితికి నందావ్రతమే సర్వోత్తమ ఉపాయం. కాని దేవర్షి, నన్ను మాత్రం అడగండి, ఈ నందావ్రతమేమిటని. ఓ సర్వేశ్వర, ఆశ్చర్యమే. సృష్టి భారాన్నంతా స్వయంగా భరిస్తూ కూడా తాము వినోదంగా ఎలా సంభాషించగలుగుతున్నారో. నారాయణ నారాయణ. సతీదేవి చేసే ఆరాధన చివరికి ఎలా ఫలిస్తుందో తెలుసుకోవడం నాకు అసంభవమే. కానీ మహేశ్వర, తమరి లీలలు తమరికే ఎరుక. నా శ్రద్ధ, భక్తి, ప్రేమ పూజల్లో ఎక్కడో ఏదో లోపం జరిగింది. నా ఆరాధ్య దైవానికి నా మొర చేరడం లేదు. అర్థాంగం తన నుండి దూరమైనప్పుడు కలిగే బాధను వారు అర్థం చేసుకోవడం లేదు. సతీ, ధైర్యంగా ఉండు సతీ. నీ ప్రేమపూరిత తపస్సు నిరర్థకం కాజాలదు. నీ స్వామి వస్తారు, తప్పక వస్తారు. తను నిజం చెప్తోంది పుత్రి. నీ హృదయేశ్వరులు తప్పక వస్తారు. అది కూడా ఏ క్షణంలో వారు రావాలని విధాత నిశ్చయిస్తారో అప్పుడే. ఏ క్షణం వరకు నా స్వామి ప్రత్యక్షమై నన్ను స్వీకరించేనని చెప్పరో అప్పటి వరకు నా స్వామి రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాను. పుత్రి, ఓం చిన్నపిల్లల నమః హఠం చేయడం శివాయ. బాగుండదు. పద, ఇంటికెడదాం. మాతా, మీరు స్వయంగా ఒక స్త్రీ, ఆ పైన ఒకరికి భార్య కూడాను. మీరు కూడా విరహంతో జనించే నా బాధను అర్థం చేసుకోరా? నాకు తెలుసు పుత్రి. కాని నీ తండ్రి గారి క్రోధం నన్ను భయభీతురాల్ని చేస్తోంది. ఏ చెడు ఆలోచనైనా నన్ను భయపెడుతోంది. హఠం చేయకమ్మా. అమ్మా సతీ, ఇంటికెడదాం. రాను మాత. నారాయణ నారాయణ. ప్రణామం దేవర్షి. శుభమగుగాక, శుభమగుగాక కన్యలు, శుభమగుగాక. సతీదేవి, నీ కోసం దేవాది దేవులు ఆ పరమశివశంకరుల సందేశం తెచ్చాను. శీఘ్రమే వినిపించండి దేవర్షి. మీ ఇద్దరికీ జరిగే వివాహానికి ఏ అడ్డంకులు వస్తున్నాయో వాటికై నందావ్రతం చేయడం తమరికి చాలా మంచిది. నందావ్రతమా? అవును, కోరుకున్న పతినే పొందటానికి నందావ్రతం ఒక తిరుగులేని వ్రతం. ఇదే మహేశ్వరుడు చెప్పింది. కన్యలు, కావాలంటే తమరు ఈ వ్రతం చేసి చూడవచ్చు. నారాయణ నారాయణ. వెంటనే చెప్పండి దేవర్షి, ఈ వ్రతం చేయాల్సిన విధి విధానం ఏమిటి? అవును, చెప్పండి చెప్పండి. ఎగతాళిగా ఉంది. ఇక్కడ నాకు ప్రాణాలు పోతున్నాయి. మాత, దయచేసి మీరింటికి బయలుదేరండి. ఈ గడుగ్గాయలను కూడా వెంట తీసుకుని వెళ్ళండి. కానీ మేం కూడా వ్రత విధానం నేర్చుకోవాలి మాత. అవునవును, మేము నేర్చుకోవాలి మాత. సరే, మీ మీ ఇష్టాలు తల్లి. కళ్యాణమస్తు. త్వరగా తెలపండి దేవర్షి, వ్రత విధానం ఏమిటో. తెలపండి దేవర్షి. నారాయణ నారాయణ. వ్రత విధానం మనసు పెట్టి వినాల్సి ఉంటుంది. కన్యలారా, అంత తొందరపడకండి. మీకు వ్రత విధి తప్పక తెలియజేస్తాను. కానీ మీరందరూ నేను చెప్పబోయేది ఒప్పుకోవాలి. ఏమిటిది దేవర్షి? సర్వప్రథమం సతీదేవి నందావ్రతం చేస్తుంది. ఆవిడ వ్రతం పూర్తయ్యేంత వరకు మీరందరూ ఈమెకు మనస్ఫూర్తిగా సాయపడాలి. ఇంకా వ్రత విధిని ఈమెకు గుర్తు చేస్తూ ఉండాలి. ఎందుకంటే వ్రతం ఒక ఏడాదికి పూర్తవుతుంది. మరి ఏడాది పాటు తిథులను అనుసరించి వివిధ సామగ్రులతో నీవు మహేశ్వర భగవానుల పూజ స్మరణ చేయాలి. జాగరణతో పాటుగా ఉపవాసం కూడా చేయవలే. అన్య విధులేమిటో నీ సోదరీమణులకు చెబుతాను. వాళ్ళు నీకు గుర్తు చేస్తూ ఉంటారు. మీరు నాకు చేసిన ఉపకారానికి దానికి నేను సదా రుణపడి ఉంటాను దేవర్షి.
ఆజ్ఞ మహారాజా. మీ మహారాణి ఎక్కడ? వారు నదీ స్నానానికి వెళ్లారు మహారాజా. నదీ స్నానమా? ఈ వేళప్పుడా? కాదు కాదు, బహుశా వారు రాజకుమారి సతీ దగ్గరున్నారేమో. వారు నిత్యం అక్కడికి వెళ్తూ ఉంటారు కదా. అదిగో మహారాణి వచ్చేసారు మహారాజా. మంచిది, నీవు వెళ్ళవచ్చు. మహారాణి, సతీ ఎక్కడ? తాను ఆ, తాను తన సోదరిమణులతో సంధ్యా విహారానికి వెళ్ళింది. సంధ్యా విహారమా అవును. లేక నదీ విహారమా? ఆ, ఆ, అందరూ నదీ తీరంలో ఉన్నాం. నేను సతీ తన సోదరిమణులు. కానీ మహారాణి, మన అన్యపుత్రికలు నీవు వచ్చేశారుగా. సత్యని ఒంటరిగా ఎక్కడ వదిలేదు? నాకు తెలుసు మహారాణి, సత్య అక్కడ ఏం చేస్తోందో. శివుడి పేరుతో మట్టి ప్రతిమలు చేసి ఆటలాడుతూ ఉండాలి. స్వామి, అలాంటి మాటలు మాట్లాడకండి. శివుని పట్ల సతీ ఆలోచనలను ఆటలనకండి. మహారాణి, సతికి ఇంకా ఉచితానుచితాలలోని భేదం తెలుసుకునే వయసు రాలేదు. కానీ నీవు తనని ప్రోత్సహిస్తున్నావు. నీవు తనని తనకి తెలియని దిశలో ప్రయాణించేట్టు చేస్తున్నావు. అక్కడ అన్ని దుఃఖాలే, అన్ని కష్టాలే. స్వామి, తమరు సతికి తండ్రి అయినట్టే నేను తనకు తల్లిని. నవమాసాలు తనని గర్భంలో ధరించాను, పాలన పోషణ చేసి పెద్ద చేశాను. మరి నా పుత్రిక యొక్క సుఖాన్ని కోరుకోనా? మహారాణి, అదే జరిగితే కలలో కూడా మన పుత్రిక కోసం ఇలాంటి వరుడు గురించి ఆలోచించవు. అతనికి గృహస్థ ధర్మపాలన తెలియదు. పర్వత శిఖరాలపై కూర్చుంటాడు, విభూతి రాసుకుని పుల్ చర్మంతో, తన భయంకర గణాలతో యోగి వలె జీవితం గడుపుతాడు. సరే మహారాణి, మంచిది. నేను ఇప్పుడే, ఈ సమయమే సతిని బలవంతంగా తీసుకుని వస్తాను. వద్దు స్వామి, వద్దు. చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. శివశంకరులను దూషించకండి. సతీ సాధనను భంగం చేసి పాపం మూట కట్టుకోకండి. తమరి ఈ ఒక్క పాపం తమరి జీవితంలోని పుణ్య ఫలాన్ని నాశనం చేసేస్తుంది. ఈ ఆలోచన మానండి స్వామి. ప్రస్తుత పరిస్థితులంటారా, కాల ప్రవాహంలో వదిలేయండి. నిశ్చింతగా ఉండండి. సతిని తన ఆరాధనను చేసుకోనివ్వండి స్వామి. సతిని తన ఆరాధనను చేసుకోనివ్వండి.
సతీ, ప్రభు తమరా స్వామి స్వామి తమ దర్శనం పొంది ధన్యురాళ్ళయ్యాను స్వామి. లే దక్షసుత, సమర్పణ నిష్ఠాభావాలతో నీవు చేసిన వ్రతంతో మేము ప్రసన్నులమయ్యాము. చెప్పు దక్షనందిని, ఏ ప్రతిఫలం కోరి ఇటువంటి కఠోర వ్రతం ఆచరించావు? చెప్పు నీ మనోవాంఛ ఏమిటో. అభీష్టవరాన్ని నీవు పొందగలవు. నాకు నాకు అభిష్టవరం ప్రాప్తిస్తుందా మహాదేవా? అవశ్యం. చెప్పు దక్షపుత్రి, ఏం కావాలి? ఓ సర్వజ్ఞ సర్వవ్యాపక అంతర్యామి, నా నా కోరిక ఏమీ తనకు తెలియనిది కాదు. నేను బాల్యావస్థ నుండి పతి రూపంలో తమరినే కోరుకున్నాను. చింతకు మించి వేరే ఎటువంటి కోరిక లేదు. తథాస్తు. సతీ, మన ఇరువురి అభీష్టాలు వేరువేరు కావు. నీ అర్థాంగిని రూపమే జగత్తుకు కళ్యాణకారి కాగలదు. నేను ధన్యురాలయ్యాను ప్రభు, నేను ధన్యురాలయ్యాను. నా అభీష్టము తమరి వరదానము పరిపూర్తి అయ్యేందుకు ప్రభు ఇక వెంటనే మా తండ్రి గారితో సంబంధం నిశ్చయించి వివాహపు ఏర్పాట్లు చేయండి. అలాగే జరుగుగాక ప్రియా.